మనోడు అసలు మూవీస్ గురించి కూడా ఎందుకు హ్యాక్ చేసిండంటే, ఈ రోజుల్లో ఏ మూవీ రిలీజ్ చేసినా కూడా ప్రతిదీ నాకు తెలిసి ఓపెనింగ్ రోజు బెనిఫిట్ షో అయితే రూ. 1000 లేకపోతే ఫస్ట్ డే టికెట్ 500 ఇలా రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. డబ్బులనేది కలెక్షన్ రూపంలో లాక్కొచ్చేదెక్కడ? మనలాంటి మిడిల్ క్లాసోడి దగ్గర. మనలాంటి మిడిల్ క్లాసోడు ఒక సినిమా చూడటానికి రూ. 1000 ఖర్చంటే మామ వాడు 3 రోజులు కూలి. అంటే 3 గంటల సినిమా కోసం వాడు 3 రోజులు కూలి. 3 రోజులు కష్టపడ్డ కూలిని తీసుకుపోయి టికెట్ రూపంలో తీసుకొని సినిమాని ఎంజాయ్ చేస్తుండు. అతను మూవీ పైరసీ చేయటం వల్ల కొన్ని వేల కోట్లు నష్టం వచ్చినాయి అంటే బొచ్చు అసలు మిమ్మల్ని కొన్ని కోట్లు పెట్టి ఊడి తీయమన్నాడు సినిమా. ఇప్పుడు సినిమా అనేది కొన్ని వందల కోట్లు తీస్తేనే హిట్ అయిద్దని గ్యారంటీ ఏమన్నా ఉంది? ఏంది లేదు కదా. ఇప్పుడు బెచ్చగాడి సినిమా కొన్ని లక్షలు తీశారు, దాని కలెక్షన్ 50 కోట్లు. రీసెంట్గా మౌలి అనేవాడిది కూడా కొన్ని లక్షలు తీశారు, దాని కలెక్షన్ 50 కోట్లు. సినిమాలో కంటెంట్ గుద్దలు దమ్ము ఉంటే కలెక్షన్ అనేది దాని అంతటి వచ్చింది. మనోడు కొంతమంది ఒపీనియన్లో దేవుడు అంటున్నారు, కొంతమందికి ఏం వీడు ఒక ఫ్రాడ్ అంటున్నారు. నిజం చెప్పాలంటే మనోడు మూవీ పైరసీ ఒకటైతే తప్పు. కాకపోతే ఇప్పుడున్న ప్రెజెంట్ సినిమా టికెట్ల పరంగా కానీ సినిమా రేట్ల పరంగా అయితే పైరసీ చేయటం అసలు తప్పే లేదు అనిపిస్తుంది.